అందరికీ నమస్కారం. మనం ఈరోజు సెకండ్ క్లాసు డే 10 లెటెస్ డూ ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా లెటెస్ డూ థీము చూడబోతున్నాము. ప్రాసెస్ వచ్చేసరికి ప్రిపేర్ ఏ చార్ట్ విత్ యాక్షన్ వర్డ్స్. ఒక చార్ట్ మీద యాక్షన్ వర్డ్స్ అన్నీ రాయాలి. స్టిక్ ఇట్ ఆన్ ద వాల్కి అంటించాలి. కాల్ ద స్టూడెంట్స్ వన్ బై వన్, ఒక్కొక్కరిని పిలుస్తూ ఆస్క్ దెమ్ టు టాస్ ఏ పేపర్ బాల్ ఎట్ ద చార్ట్. ఒక పేపర్ బాల్ని విసరమని చెప్పాలి. వెన్ ద స్టూడెంట్ హిట్స్ ఏ చార్ట్ యాజ్ ద స్టూడెంట్ టు రీడ్ యాక్షన్ వర్డ్. అక్కడ ఉన్న యాక్షన్ వర్డ్ని చదవమనాలి. వాళ్ళు ఏదైతే బాల్ వేసారో అక్కడ పదం తగులుతుంది కదా, అక్కడ ఆ వర్డ్ చదవమనాలి. అండ్ మేక్ షూర్ ఎవరి వన్ హియర్స్ ఇట్. అండ్ ఆ వేసిన పదము ఏంటో పెద్దగా చదవమనాలి. అదర్ స్టూడెంట్ యాక్ట్ దట్ వర్డ్. మిగిలిన పిల్లలు కూడా ఆ వర్డ్ని యాక్ట్ చేసి చూపిస్తారు. ఎంకరేజ్ ద ఈచ్ స్టూడెంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ యాక్టివిటీ. ప్రతి పిల్లాన్ని యాక్టివిటీలో పాల్గొనేటట్లు చూడండి. ఇక్కడ యాక్షన్ వర్డ్స్ అన్నీ ఇలా రాశారు. ఒక అబ్బాయి పేపర్ బాల్ తోటి విసిరాడు. అక్కడ ఏ యాక్షన్ వర్డ్ మీద అయితే తగులుతుందో దాన్ని పెద్దగా చదవాలి. పిల్లలందరూ దాన్ని యాక్షన్ చేస్తూ చూపిస్తారు. ఈ విధంగా మనకు డే 10కి సంబంధించి 1 పేజీ అయిపోయింది. నెక్స్ట్ పేజీ చూద్దాం. డే 10 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసరికి కాపీ రైటింగ్, లెగ్, ట్యాప్, క్లాప్, హాప్, ఇవన్నీ హెడ్, ఐ, హ్యాండ్, మౌత్, కూంబు, వాష్, ఫుట్, నెక్, వీటన్నిటిని మనము కాపీ రైటింగ్లో నీట్గా రాయవలసి ఉంటుంది పెన్సిల్ తోటి. ఈ విధంగా మనకు డే 10కు సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా రాయడం వల్ల ఆన్సర్స్ నీట్గా ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నీట్గా పెన్సిల్ తోటి రాయాలి పిల్లలు. థ్యాంక్స్.